మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాలు పైకెత్తండి. చిన్న పల్లవి పాడుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, మాట్లాడే దేవా నీకు స్తోత్రాలు. నీవు సర్వశక్తిమంతుడో ప్రభా, నీ వంటి వారు లేరయ్యా. నీ పాదాల చెంతకు ఈ సెలవు దినము ఈ విధంగా మేము రావడానికి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా కనిపెట్టాలో, ఎలా ఎదురు చూడాలో, ఎలా నీ కార్యాల కొరకు సిద్ధపడాలో మేము తెలుసుకోవడానికి నీ సన్నిధానానికి వచ్చాం ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. వినగలిగే చెవిని గ్రహించే మనసును మాకు దయచేయండి. నీ మాటలు వింటూ ఉండగా మా హృదయాలు మండునట్లు సహాయం చేయండి. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటి బురగా వాడుకొనుమని ఈ సన్నిధిలో ఈ సమయము గడుపుట ద్వారా గొప్ప ఆశీర్వాదం, గొప్ప విడుదల, గొప్ప కార్యాలు అయ్యా నీ నుండి మేము పొందుకున్నట్లు నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి ఐదో వచనం, వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక ప్రక్కన కనబడుతున్నారు, మరొక ప్రక్కన వారి శత్రువులైన మిద్యానీయులు కనబడుతున్నారు. ఇప్పుడు దేవుని ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే, మిద్యానీయులంట దేవుని ప్రజలను అణగదొరుకుతా ఉన్నారంట. మిద్యానీయులు దేవుని ప్రజలకు డిస్ట్రక్షన్, నాశనాన్ని కలుగజేస్తున్నారు. వీళ్ళు ఎంతో కష్టపడి పంటలను పండించుకుంటే కరెక్ట్గా పంటలన్నీ పండగానే వచ్చి ఆ ధాన్యాన్ని లేకపోతే పండిన పంటలన్నిటినీ దోచుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సో కష్టం వీరిది, ప్రతిఫలము వారిది, ప్రయాస వీరిది, కానీ దాని ఆశీర్వాదం మాత్రం శత్రువులు పొందుకుంటా ఉన్నారు. ఇప్పుడు మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పైకి వచ్చినప్పుడు వీరి పరిస్థితి ఎలా ఉందంటే, వీరేమో చాలా తక్కువ మందిగా, కొద్ది మందిగా ఉన్నారు. మిద్యానీయులేమో మిడతల దండంత, అంటే ఒక సైన్యం దండెత్తి వస్తే ఎట్లా ఉంటుందో ఇశ్రాయేలీయులు భయముతో వణికిపోతున్న పరిస్థితి. 6వ వచనంలో ఉంది, వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. ఎవరు మిక్కిలి హీన దశకు వచ్చేసారంటే ఇశ్రాయేలీయులు. కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగే పరిస్థితులను బట్టి ఎలా అనిపిస్తుంది అంటే, మనల్ని చూసి మనకే జాలేస్తుంది కదండి. ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితి, ఏంటి ఇంత కష్టమేంటి, ఎవరైనా నన్ను చూసారంటే ఈ పరిస్థితిలో నన్ను చూసి జాలి పడతారు అనిపించే స్థితికి ఇశ్రాయేలీయులు దిగజారిపోయారండి. అంత హీన దశకు వారు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టారంట. అండ్ గాడ్ హ్యాడ్ అ ప్లాన్ టు రెస్క్యూ హిస్ పీపుల్. హీన దశకు, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు
ఇశ్రాయేలీలు మాకు సహాయం చేసే దేవుడున్నాడు, మమ్మల్ని విడిపించే దేవుడున్నాడు, మమ్మల్ని తప్పించే దేవుడున్నాడు, మాకు సహాయం ఇచ్చి రక్షణ ఇచ్చే దేవుడున్నాడని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆయన ఒక వ్యక్తితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి పేరు గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్న మాటలు చూడండి. 11వ వచనం, యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా, దాక్కొని గోధుమలను దుళ్ళగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఈ గోధుమలు కూడా నా శత్రువులకు కంటబడితే ఇవి కూడా నా చేతిలో ఉండనివ్వరు, ఇవి కూడా తీసుకుని వెళ్ళిపోతారని. కొన్నిసార్లు జీవితంలో ఎలా ఉంటుందంటే, కనీసం ఇదన్నా చూసి ఆనందిద్దాంలే, కనీసం ఇదన్నా నాకు మిగిలిందిలే, కనీసం దీంతో అన్న కడుపు నింపుకుందాంలే అనుకుంటే అది కూడా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఏదో మిగిలింది కొంత, దాన్ని చూసైనా ఊరట పొందుదాము, దాన్ని చూసైనా కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుదాం అనుకుంటే శత్రువులు వచ్చి దాన్ని కూడా దోచుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇప్పుడు గిద్యోను అనుకుంటున్నాడు, ఈ కొన్ని గోధుమలు కూడా నేను రహస్యంగా దుల్లగొట్టుకొని వీటిని ఇంటికి తీసుకువెళ్ళకపోతే ఇవి కూడా శత్రువులకు కంటపడితే ఇవి కూడా నా చేతిలో లేకుండా వెళ్ళిపోతాయి అనే పరిస్థితిలో, ఒక భయంతో, ఒక ఆందోళనతో, ఒక భవిష్యత్తును గురించి ఒక గ్యారంటీ లేని పరిస్థితిలో, ఒక అన్సర్టెనిటీలో ఈ వ్యక్తి ఉండి దుల్లగొట్టుకుంటా ఉంటే గోధుమలను దేవుడు తన దూతను పంపించి పలికిన మాట 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా. దేవుడు దూతను పంపించాడు. ఎక్కడి నుంచి పంపించారు చెప్పాలి? దూతలు ఎక్కడ ఉంటారండి? ప్రక్క ఇంట్లో ఉంటారా? ప్రక్క ఊర్లో ఉంటారా? మనకి బంధువులు ఎవరైనా రావాలంటే ఒక రాత్రంతా ట్రైన్లోనో బస్సులోనో ప్రయాణం చేసుకొని వస్తారు మన దగ్గరికి. అది కూడా కష్టమే, ప్రయాణం చేసుకొని రావడం అంటే ఈజీ కాదు. ఇప్పుడు దేవుని దూత అంటే ఎక్కడి నుంచి దేవుని దూత రావడం జరిగింది? పరలోకము నుండి దేవుడు తన దూతని పంపించాడు, ఒక వర్తమానంతో పంపించాడు. ఈ రోజుల్లో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, కానీ మన కంటికి దూతలు కనబడరు, కానీ దేవుడు తన సేవకుల్ని మన ఎదుట నిలబెట్టి మాట్లాడతాడు. హల్లెలూయా. అది నువ్వు దేవుని మాటగా స్వీకరిస్తే విడుదల నీ స్వంతమే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దూత వచ్చి మాట్లాడితే అది ఎంత షాకింగ్గా, ఎంత సర్ప్రైజ్గా, ఎంత షూర్గా తీసుకుంటారు. ఇప్పుడు దేవుని దూత పరలోకం నుండి వచ్చిందా నా కోసం, నాకు ఈ వర్తమానం చెప్పడానికని దేవుని దూత చాలా మంది వ్యక్తులకు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కనబడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సో దేవుని దూత వచ్చి ఏదైనా మాట పలికింది అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరింది. దేవుడే స్వయాన పంపించారు. దేవుని దూతల వర్తమానం తెచ్చినప్పుడు ఆ వర్తమానాలకి ఏమి కలపలేదు, తీసేయలేదు. కొంతమంది చూడండి, ఈ లెటర్ వెళ్ళి ఇచ్చిరండి అంటే మధ్యలో కొన్ని ఎడిటింగ్లు ఏమన్నా చేస్తారేమో, లేకపోతే అమ్మ గనక కొడుకుని పిలిచి, ఒరే ఇదిగో సున్నుండలు చేశాను, పక్క వీధిలో మీ పిన్ని ఉంది కదా ఇచ్చిరా అంటే వాడు మధ్యలో 2 తినేసి ఆ మిగతావి తీసుకెళ్ళి ఇస్తాడేమో. మధ్యలో వర్తమానాన్ని పంపించేటప్పుడు కానీ, వస్తువుల్ని పంపించేటప్పుడు కానీ గ్యారంటీగా అది వెళ్తుందో లేదో మనకి తెలీదు. ఒకసారి ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది, అమ్మ మా అక్క పలానా గల్ఫ్ దేశంలో ఉంటుంది, కానుక పంపించిందమ్మా మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్కి అని చెప్పింది. అయితే ఓకే అమ్మ, మీ అక్క పేరు చెప్పండి, మీ అక్క ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి, వీలైతే నేను ఫోన్లో తన కొరకు ప్రార్థన చేస్తాను, తన పేరు తన వివరాలు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాక ఈ మాట మీకు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదమ్మా, కానీ చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. మా అక్క పంపించిన డబ్బులో నేను కొంత నా ఖర్చుల కొరకు వాడేసుకున్నానమ్మా, అందుకని మా అక్కకి మీరు ఫోన్ చేస్తే నేను ఎంత డబ్బులు ఇచ్చానో మాత్రం చెప్పొద్దమ్మా, అది తప్పేం కాదు కదా అని అడుగుతుంది. ఏంటంట? డబ్బట దేవుని పని కొరకని కానికివ్వమని వాళ్ళ అక్క పంపిస్తే నేను ఇచ్చేస్తాను, ఏం పర్వాలేదని చెప్పిందంట. ఈమెకి ఏదో అవసరం వచ్చి వాడేసుకుందంట. నేను ఎప్పుడైతే ఆమె పేరు, ఆమె ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగానో, నేనైతే ఏదో ఆమె ఇట్లా చేస్తుందని నేను గెస్ట్ చేసి అడగలేదండి. నాకు సమయం ఉంటే ఆమెకు ఫోన్ చేసి చిన్న ప్రార్థన చేద్దాము, తన కష్టార్జితం దూరదేశంలో కుటుంబాన్ని విడిచిపెట్టి ఆమె సంపాదించుకున్న డబ్బును దేవుని పని కొరకు పంపించింది కదా, చిన్న ప్రార్థన చేద్దామనే ఉద్దేశంతో ఫోన్ నెంబర్ అడిగితే వెంటనే ఆమె అనుకున్నట్టుంది నా బండారం అంతా బయటపడుతుందని. అప్పుడు చెప్తుంది, ఇలా చేశాను కానమ్మా తప్పేం కాదు కదా అనింది. ఇప్పుడు నేను చెప్పాలండి, ఏం కాదమ్మా మంచి పని చేసావు, శభాష్ అనాలా అన్నాను. మీరు చేసింది ఖచ్చితంగా తప్పే. ఆమె ఎందుకు పంపించిందో ఆ పని నిమిత్తమే మీరు ఆ డబ్బును తీసుకొచ్చి ఇవ్వాలా, అది తప్పేనమ్మా, వాడేసుకున్నానమ్మా లేదమ్మా నా దగ్గర అంటుంది.
నేను అన్నాను, దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి. ఇంకెప్పుడు కూడా అలాంటి పని చేయొద్దు. ఎవరైనా నమ్మి ఒక పని నిమిత్తం మీకు ఏదైనా ధనం పంపిస్తే అది దాని కొరకే మీరు వినియోగించాలి, వేరే విధంగా మీరు వాడడానికి వీలు లేదు అని మాట చెప్పాను. సరే, ఇప్పుడు దేవుని దూత వర్తమానం తీసుకొచ్చిందంటే దేవుని సన్నిధి నుండి ఏమైనా కలిపేసి ఏమైనా తీసేసి ఆ పనులు ఏమైనా చేస్తారండి? దేవుని దూతలు అలాంటి పనులు చేయవు కదా. దేవుని దూత దేవుని వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకొచ్చి ప్రకటిస్తూ ఉండేవారు. అందుకని దేవుని దూతలు ప్రవక్తలకు కనబడిన, స్త్రీలకు కనబడిన, పురుషులకు కనబడిన, యవనస్తులకు కనబడిన దేవుని దూత చెప్పిన సమాచారము, చెప్పిన మాట అక్షరాల నెరవేరింది. మరి ఈ రోజుల్లో కూడా దేవుని దూతలు వస్తే ఎంత బాగుండండి. దేవుని దూతలను దేవుడు కూడా మా ఇంటికి పంపిస్తే ఎంత బాగుండు, నాతో మాట్లాడిస్తే ఎంత బాగుండంటే, దేవుడు తన దూతల్ని కాదు కానీ దేవుడు తన వాక్యం ద్వారానే ఈ రోజుల్లో మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో దేవుని మాటలు రిసీవ్ చేసుకున్నప్పుడు ఇంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్లు కాదు, కానీ నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నా కొరకే ఈ మాటలు అందిస్తున్నాడు అన్నట్లుగా స్వీకరిస్తే ఆ మాటల ద్వారా ఖచ్చితంగా మనకి దీవెన ఉంటుంది. ఇప్పుడు దేవుని దూత పలికిన మాట, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడైయున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. 13వ వచనంలో గిద్యోను యొక్క జవాబు చూడండి. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను. ప్రశ్నలండి. గిద్యోను మనసులో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఎవరిని గురించి ప్రశ్నలు అంటే దేవుని గురించే ప్రశ్నలు. దేవుడు ఉంటే ఎందుకు ఈ పరిస్థితి? దేవుడు అద్భుతాలు చేశాడు, ఆ అద్భుతాలు ఏమైపోయాయి? కొన్నిసార్లు అద్భుతాలు ఒక సీజన్ లాగా ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయండి మన జీవితంలో. కానీ ఒక సమయం వస్తుంది, అద్భుతాలు ఆగిపోయినట్లు అనిపిస్తుంది, దేవుడు సైలెంట్ అయిపోయినట్లు అనిపిస్తుంది, ప్రార్థనలు వింటున్నారా లేదా దేవుడు అనే అనుమానం కూడా వస్తుంది. ఇప్పుడు గిద్యోను అడుగుతున్నాడు, మా పితరులకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఇప్పుడు ఆ అద్భుతాలన్నీ ఏమైపోయినాయి? దేవుడు మాకు తోడై ఉన్నాడని మాకు తెలుసు, కానీ ఆయన మాకు తోడై ఉంటే ఇలాంటి పరిస్థితులు మాకెందుకు వస్తాయి? ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, 13వ వచనంలో ఆఖరు భాగము, యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీల చేతికి మమ్మును అప్పగించెను అని అతనితో చెప్పెను. ఒక మాటలో చెప్పాలంటే గిద్యోను మనసులో ప్రశ్నలు, గిద్యోను మనసులో నిరుత్సాహము, చాలా కృంగుదల ఉంది. హీ వాజ్ సో డిప్రెస్డ్ ఆన్ ది ఇన్సైడ్. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడండి, దేవుడు మమ్మల్ని శత్రువుల చేతికి అప్పగించాడు. దేవదూత, నువ్వేమో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఆ మాటలు నాకు సెట్ అవుతాయని అనిపించట్లే. చూడండి, క్లాస్లో ఫెయిల్ అయిపోయినోడిని రాగానే క్లాస్ టాపర్ అని పిలిచామనుకోండి, ఎలా ఉంటుంది? ఏమైనా జోకులు వేస్తున్నారా, నన్ను ఏదైనా సెటైర్లు వేస్తున్నారా నా మీద అని అనిపిస్తుంది కదండి. సబ్జెక్ట్లో ఫెయిల్ అయినోడిని ఓ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడండి అంటే నా పరిస్థితి ఏంటి, నన్ను పిలుస్తున్న పిలుపు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు గిద్యోను లోపల కృంగిపోయి నిరాశగా తనని తాను ఒక ఓడిపోయిన వ్యక్తిగా చూసుకుంటా ఉంటే దేవుని దూత చెప్తున్న మాట, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే దేవుని దూత తనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీవు బలవంతుడవే. నీ జీవితంలో పరిస్థితులు బాగలేనంత మాత్రాన నువ్వు బలహీన పడిపోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇంకొక మాట, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఒక రిమైండర్ అనమాట. ఇట్స్ ఎ జెంటిల్ రిమైండర్, ఒక జ్ఞాపకము దేవదూత చేస్తూ ఉంటే. అప్పుడు చూడండి ఆ మాట 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే. బలం ఎవరు తెచ్చుకోవాలంట? ఇప్పుడు ఇంట్లో అమ్మ పాలు కలిపి పెడుతుంది పిల్లలకి, రోజు తాగితే కాల్షియం, స్ట్రాంగ్ బోన్స్ వస్తాయి, బాగా ఎదుగుతారు. ఇప్పుడు తాగాల్సింది ఎవరు? కలిపి అమ్మ పెడుతుంది, వేడి చేసి అంత సిద్ధపరిచి టేబుల్ మీద పెడుతుంది, కానీ తీసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు బలం తెచ్చుకో. బలం ఎవరు తెచ్చుకోవాలి? మనం తెచ్చుకోవాలి. హల్లెలూయా.
నాకు ఇలాగే ఉందండి, నా మనసు బాగాలేదండి, నాకు అది అయిపోవాలనిపిస్తుందండి, నాకు ఇది చేసేసుకోవాలనిపిస్తుందండి, ఇంకా నా లైఫ్ అలా అయిపోయింది అనిపిస్తుందండి, ఇలా అయిపోయింది అనిపిస్తుందండి అనుకుంటా కూర్చుంటే అలాగే ఉంటుంది. నువ్వు బలము తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి. హల్లెలూయా. నువ్వు బలం తెచ్చుకో అంతే. ఒకసారి అంటే ఒక గాడిద యజమానునికి బాగా ఉపయోగపడుతుందంట. గాడిదలు ఆ పాతకాలంలో బాగా యజమానులకి బరువులు మోయడానికి, వాటి మీద కూర్చొని ప్రయాణం చేయడానికి ఉపయోగపడే. గాడిద ముసలిది అయిపోయింది. ఓల్డ్ డాంకీ నాకు పని చేయట్లేదు, దీనికి రోజు అనవసరంగా ఫుడ్ పెడుతున్నానని యజమానుడు ఊరు అవతల ఒక గుంట ఉంటే దానిలో తీసుకెళ్ళి పడేశాడంట. అంటే ఈ రకంగా దాన్ని వదిలించుకుందామని పడేస్తే ఈ గాడిద నా బ్రతికింతే, ఈ గుంటలోనే చనిపోతానని అనుకోలేదండి. దాని మీద ఊరి వాళ్ళు ఎప్పుడైతే తీసుకువెళ్ళి చెత్త వేస్తూ ఉంటారో ఆ చెత్త దులుపుకోవడం, ఆ చెత్త మీద నిలబడ్డం, మళ్ళీ వచ్చి చెత్తేస్తున్నా ఏం బాధపడట్లా, ఏం కృంగిపోట్లా, ఏం నిరాశ చెందట్లా, ఆ చెత్త దులిపేసుకోవడం, ఆ చెత్త మీద ఎక్కి నిలబడ్డాం. ఆఖరికి చెత్త అందులో పెరిగే కొద్దీ ఆ కింద నుంచి లెవెల్ పైకి వస్తూ ఉంది కదా, ఈ గాడిద దాని మీద ఉన్న చెత్త దులుపుకుంటా ఉంది కాబట్టి చక్కగా పైకి రాగానే దూకేసి మళ్ళీ యజమాని ఇంటికి వచ్చేసిందంటండి. హల్లెలూయా. ఆ గాడిదకున్న తెలివి కూడా చాలాసార్లు మనకు ఉండదు, అవునా కదా? మనుషులు ఏవేమో మాటలు అంటూ ఉంటారు, చాలా సమస్యలు మన మీద పడతా ఉంటాయి, వాటిని దులుపుకోవడం మనకి చేత కాదు. పడినట్టే మీదేసుకొని ఇంకింతే ఇంకింతే ఇంకంతే ఇంకింతే కనపడిన వాళ్ళకందరికీ ఇదే చెప్తా ఉంటాం. ఇంట్లో ఏ రూమ్లోకి వెళ్ళినా ఇదే మాట్లాడుతూ ఉంటాం. అద్దం ముందు నిలబడినా మన మొహాన్ని చూసి మనం అదే డైలాగులు కొట్టుకుంటూ ఉంటాం. లాస్ట్కి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మన ఆలోచనలతోనే, మన మాటలతోనే మన జీవితాన్ని మనము కిందకి దోసేసుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో పైకి రావడానికి మనం చాలాసార్లు ప్రయాస కూడా పడట్లేదు. ఇక్కడ దేవుని దూత చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే. దేవుడి ఉదయకాల సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఇదే మాట చెప్తున్నాడు. ఏమనంటే బలము తెచ్చుకో. ఎక్కడ ఉంటుంది బలం చెప్పండి? ఫ్రమ్ వేర్ క్యాన్ వి గెట్ స్ట్రెంగ్త్? భోజనం తింటే బలం వస్తుందండి. ఎంతసేపు ఉంటుంది అది చెప్పాలి? అరిగేదాకా ఉంటుంది, అంతేనా? భోజనం తింటే వచ్చే బలము అరిగే వరకే, కాసేపు కొన్ని గంటల వరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఫుడ్ అరిగిపోయిన తర్వాత, అది రక్తంలో కలిసిపోయిన తర్వాత, ఆ ఎనర్జీ అంతా వాడేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ నీరసం, మళ్ళీ ఆకలి, మళ్ళీ నీరసం, మళ్ళీ ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఆహారం వల్ల వచ్చే బలము కొంతవరకే మనకి ఉపయోగపడుతుంది. లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వచ్చే స్ట్రెంగ్త్ అనండి, వచ్చే ఫిట్నెస్ అనండి. కానీ శాశ్వతమైన బలం ఎక్కడ దొరుకుతుంది? శాశ్వతమైన శక్తి ఎక్కడ దొరుకుతుంది? నిన్ను జీవితాంతము నడిపించగలిగే బలము నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. సో ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన వీరుల సదస్సుకి ఎందుకు వచ్చామంటే, మీలో కొంతమంది అనుకుంటున్నారు ప్రార్థన చేయడానికి కూడా నాకు మనసు బలం లేదండి, మాటలు రావట్లా, జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి నా మనసు ప్రార్థన చేయడానికి కూడా సహకరించట్లేదండి అనే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. ఉదయకాల సమయంలో మీరు మందిరానికి వచ్చారు కదా, ఒక మాట చెప్పనివ్వండి. మీ మనసులో ఏమనిపిస్తుందో ఉన్నది ఉన్నట్టు ప్రభుకి చెప్పండి. ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు, అది కూడా చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆకలి వేయట్లేదు డాక్టర్ గారు అని చెప్తారా? చెప్పరా? మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరమ వైద్యుడు ఆయన, నీకు ఆధ్యాత్మికంగా ఏ సమస్య ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తే పరిష్కరిస్తాడు. ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అని చెప్పండి. చేయబుద్ధి అయ్యేలాగా మనసు దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. స్తుతించాలనిపించట్లేదయ్యా, బీ ఫ్రాంక్, బీ ఓపెన్, బీ ట్రాన్స్పరెంట్. యథార్థంగా చెప్పండి. నా బిడ్డలకి ఇట్లా అయిపోతుందేమో అనిపిస్తుందయ్యా, నా భవిష్యత్తు ఇట్లా అయిపోతుందేమో అని భయం వేస్తుందయ్యా. నీ భయాలు దేవునికి కాకపోతే ఎవరికి చెప్తావు? నీలో ఉన్న నిరాశ దేవునికి కాకపోతే ఎవరికి చెప్తావు? నీలో ఉన్న భావనలు ఫిల్టర్ అయ్యక్కర్లేదండి. కొన్నిసార్లు మనం ఫిల్టర్ వేస్తాం కదా. కొన్నిసార్లు మనుషుల ముందుకెళ్ళి కనబడాలంటే బాగా రెడీ అవ్వాలనుకుంటాం. ఒకసారి అంటే ఒక పాస్టర్ గారు, మీ ఇంటికి వస్తామమ్మా ప్రార్థన చేయడానికంటే, ఆమె చెప్పిందంట 2 గంటల తర్వాత రండి పాస్టర్ గారు అని. ఎందుకంటే ఈ 2 గంటల్లో ఇవిడ ఫుల్ మేకప్ అవ్వాలనంట. మనుషుల ముందు ఇంత మంచిగా కనబడాలి, నా ఇల్లు మంచిగా ఉండాలా అని చాలా ప్రిపేర్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా ప్రజెంట్ అవ్వాలి, ప్రజెంట్ చేసుకోవాలనుకుంటాం, కనపడాలనుకుంటాం.
దేవుని ముందు నువ్వు పర్ఫెక్ట్ కనబడక్కర్లేదు, ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మన ఇంపర్ఫెక్షన్స్ని ఆయన పర్ఫెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. మన అపరిపూర్ణతలు ఏవైతే ఉన్నాయో ఆయన సంపూర్ణం చేస్తాడు. కాబట్టి నువ్వు ఎంత ఫ్రాంక్గా, ఎంత ఓపెన్గా, ఎంత యథార్థంగా వెళ్ళి దేవునికి నీ సమస్య చెప్పుకుంటే అంత అద్భుతంగా, అంత చక్కగా, అంత త్వరగా, అంత సూటిగా ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయా? ఈ రోజుల్లో యవ్వనస్తులకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, అవునా కదా? ఇట్స్ అ బిగ్ స్ట్రగుల్. ఎవరికి చెప్పలేరు, అది ఎవరికి చెప్పలేరు, చెప్పుకోలేని పరిస్థితి. పిచ్చి ఆలోచనలు, మైండ్ పాడైపోతుంది. ఎవరికి చెప్పుకోగలరు? దేవునికి చెప్పుకోవెళ్ళి, దేవా నాకు మంచి ఆలోచనలు. కొన్నిసార్లు ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది లోపల నుంచి. ఎవరో మనకేదో అపకారం చేస్తారు, మళ్ళీ అపార్థం చేసుకుంటారు, మనకేదో చెడ్డ పేరు తీసుకురావాలని ఏదో చెడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద లోపల నుండి ఏదో ద్వేషం బయలుదేరిపోద్ది. ఏం చేయాలి? దేవునికి చెప్పాలా, అయ్యా ద్వేషం వచ్చేస్తుంది అయ్యా, ఈ ద్వేషం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, ఏముందో అది చెప్పు తండ్రికి. తండ్రి అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన వీరుల సదస్సుకి ఎందుకు వచ్చామంటే, పరమ తండ్రి ఎదుట ఉన్న స్థితి ఉన్నట్టు చెప్పడానికి. ఆయనకు అన్నీ తెలుసు, కానీ నువ్వు నోరు తెరిచి చెప్తే ఆయన నీకు సంపూర్ణమైన సహాయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దూత చెప్తున్న మాట, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అనగానే ఇప్పుడు ఈయనకు మళ్ళీ కొన్ని మాటలు వస్తున్నాయి. చూడండి 15వ వచనం. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా ఆయననేమి. ఇప్పుడు దేవుడు బలం తెచ్చుకొని వెళ్ళు గిద్యోను, నీకు జయమిస్తానంటే నాకు ప్రూఫ్ కావాలయ్యా అంటున్నాడు. ఇప్పుడు పరీక్షకి వెళ్ళి పరీక్ష రాయకుండా నేను పాస్ అవుతానని ప్రూఫ్ ఇవ్వమంటే ఎవరిస్తారండి? ఇప్పుడు గిద్యోనుకి ఉన్న అవిశ్వాసం ఎలా ఉందంటే, నమ్మలేకపోతున్నాడు. దేవుడు మిద్యానీల మీద తనకి విజయం ఇస్తాను అని నమ్మలేని స్థితిలో, నేను వెళ్ళి పోరాడాలంటే నాకు కొంచెం ప్రూఫ్ ఇవ్వయ్యా, నా కుటుంబం చాలా లీస్ట్. హీ వాజ్ ట్రయింగ్ టు టెల్ గాడ్ దట్ హీ ఈజ్ అన్ ఆర్డినరీ మ్యాన్, కామన్ పర్సన్ అయ్యా నేను, మా ఇంట్లోనే చివరి వాడిని. ఇంట్లో చివరి వాళ్ళు ఏ బాధ్యతలు తీసుకోరు చూడండి, అన్ని బాధ్యతలన్నీ పెద్దోళ్ళ మీద ఉంటాయి, బరువులన్నీ పెద్దోళ్ళు మోసేస్తూ ఉంటారు, చిన్నోళ్ళు ఏమో లైట్గా బరువులు లేకుండా తిరుగుతూ ఉంటారు హ్యాపీగా. వాళ్ళకి ఏ బరువులు పెట్టరు, వాళ్ళకి బాధ్యత కూడా చాలాసార్లు తెలియదు. ఇప్పుడు ఇతను అంటున్నాడు, నా ఇంట్లో నేను కనిష్ఠుడనయ్యా, నా ఇంట్లో నన్ను ఎవరు పెద్దగా లెక్క చేయరు, నాకెవరు పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు, అందరు పక్కపో అంటారు నన్ను, నా ఇల్లు, నా కుటుంబము, నా ఇంటి పేరు చాలా లీస్ట్ అయ్యా, ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా యుద్ధానికి? నాకు జయం వస్తుందా అంటే 16వ వచనం చూడండి. అందుకు యెహోవా అయిననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీలను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. హల్లెలూయా. ఉదయకాలం మీరు కూడా అంటున్నారేమో గిద్యోన్ లాగా, 1,00,000 కారణాలు చెప్తున్నారేమో దేవునికి. ఈ పరిస్థితి నుండి నేను విడుదల పొందాలంటే నాకు ఈ కష్టం ఉందయ్యా, ఈ ఇబ్బంది ఉందయ్యా, పలానా వాళ్ళు అడ్డుపడుతున్నారయ్యా, పలానాది ప్రాబ్లం అయ్యా, పలానా ప్రాబ్లం అయ్యా అని నువ్వు దేవునికి 100 ప్రాబ్లంలు చెప్పినా దేవుడు ఒకటే మాట అంటాడు, అయితే ఏంటంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు తన కార్యాలు నెరవేర్చాలనుకుంటే మన వైపు నుండి ఎన్ని హర్డల్స్ ఉన్నా, మన వైపు నుండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని అవాంతరాలు ఉన్నా, వాటన్నిటిని అధిగమించి ఆయన తన శక్తి కలిగిన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, అయిననేమి, దట్స్ ఓకే, ఏం పర్వాలేదు గిద్యోను, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు నీవు హతం చేస్తావు. ఇది అయిన తర్వాత దేవుడు గిద్యోను యుద్ధానికి వెళ్ళక మునుపు గిద్యోనుకు ఒక ప్రిపరేషన్ ఇచ్చాడండి, ఒక సిద్ధపాటు ఇచ్చాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం బహిరంగమైన జీవితంలో విజయాలు పొందాలని అనుకుంటాము. బహిరంగ జీవితంలో విజయాలు పొందడానికి మునుపు అంతరంగ జీవితంలో దేవుడు ఒకటి కోరుకుంటా ఉంటారు, అది మర్చిపోతాం.
Before we go into public and fight and get victory, God wants us to do something in private. ఎవ్వరు చూడనప్పుడు మనము దేవునికి మనకి మధ్యలో ఉన్న కొన్ని కార్యాలు చేయాలి అని దేవుడు ఆశపడతాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో 25వ వచనము 26వ వచనం చదువుదాం. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతా స్తంభమును నరికి వేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడని యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పెను. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయండి 25వ వచనంలో. ఒక మాట పడగొట్టి, రెండవ మాట నరికి వేసి. డిస్ట్రాయ్, డెమాలిష్, డ్యామేజ్. దేవుడు కొన్ని నువ్వు తీసేయాలి గిద్యోను అని చెప్తున్నాడు. నువ్వు బయటకు వెళ్ళి యుద్ధం చేస్తావు, నీకు యుద్ధంలో నేను జయం ఇస్తాను, కానీ నువ్వు యుద్ధం చేయడానికి ముందు కొన్నిటిని నువ్వు నాశనం చేయాలి, కొన్ని నువ్వు నరికి వేయాలి, కొన్నిటిని నువ్వు తొలగించాలి. ఏంటవి అంటే బయలు దేవత స్తంభాలను, బయలు యొక్క బలిపీఠాన్ని గిద్యోను తన ఇంట్లో పెట్టుకున్నాడు అంటండి. దేవుని ఆరాధిస్తున్నానని చెప్పుకుంటున్న గిద్యోను ఇంటిలోనికి దేవునికి అయిష్టమైన విగ్రహాలు వచ్చేసాయి. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగానే ఉన్నాను, కానీ నువ్వు నా సన్నిధితో పాటు ఇంకొన్ని పెట్టుకున్నావు నీ ఇంట్లో. ముందు వాటిని నువ్వు తీసేస్తే తప్ప నేను నీకు విజయాన్ని ఇవ్వలేను. మనం కూడా మన జీవితాలలో కొన్నిసార్లు కొన్ని రకాలైన అన్య ఆచారాలు, సంప్రదాయాలు, వాటి నుండి విడుదల పొంది వస్తాం దేవునిలోకి. వచ్చాక కూడా కొన్ని ఇంకా మనల్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాయండి, అవునా కదా? కొన్ని మన మైండ్లోనే ఉంటాయి. వద్దనుకున్న కొంతమంది మంచి రోజా కాదా అని చూసుకుంటూ ఉంటారు, అవునా కదా? మంచి రోజా కాదా, మంచి గడియనా కాదా, కిటికీ ఇటు పెట్టచ్చా పెట్టద్దా, కొత్త ఇంట్లోకి వెళ్ళగానే పాలు పొంగిచ్చాలి ఎవరు చెప్పారండి? బైబిల్లో ఉందా అది? ఒక గేదెను ఆవను తీసుకొచ్చి పేడ వేయించాలని ఉందా బైబిల్లో? ఎవరు చేయలేదే భక్తులు అట్లా. ఇంట్లో ఇవి చూడాలండి, ఈ కార్నర్ ఇలా ఉండాలి, ఆ కార్నర్ అలా ఉండాలి, ఈస్ట్ ఫేసింగ్, ఫ్రంట్ ఫేసింగ్, ఆ ఫేసింగ్, ఈ ఫేసింగ్, ఇవన్నీ ఉన్నాయా బైబిల్లో? దేవుని సన్నిధి నీకు తోడుగుండడం ప్రాముఖ్యం అంతే. ఈ ఆచారాలు, సంప్రదాయాలు, ఆ తర్వాత మనుషులు చెప్పే పద్ధతులు, ఇవన్నీ కాదండి మన జీవితాన్ని గైడ్ చేయాల్సింది. ఇప్పుడు గిద్యోను జీవితంలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఆ విగ్రహాలను తీసివేయకపోతే నేను నీ పట్ల కార్యము చేయలేను. ఉపవాస ప్రార్థనకి ఎందుకు వచ్చామంటే కొన్ని మన జీవితంలో నుండి తీసేయడానికి వచ్చామండి. హల్లెలూయా. తీసేయడానికి వచ్చాము, మన జీవితాన్ని తేలిక చేసుకోవడానికి వచ్చాము. నినివే ప్రాంతానికి వెళ్ళవలసింది బదులు తర్షీషు ప్రాంతానికి యోనా పడవలో ప్రయాణం మొదలుపెట్టాడు కదా. ఓడలో ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు తుఫాన్ రాగానే ఆ ఓడలో వాళ్ళందరూ ఒక పని చేశారంటే ఏంటది? దే లైట్ అండ్ ద వెయిట్ కదా. వాళ్ళ సామాన్లు ఏవైతే ఉన్నాయో, బరువు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి బయటపడేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తుఫాను వస్తున్నప్పుడు ఓడ బరువుగా ఉంటే చాలా త్వరగా సింక్ అయిపోద్ది. జీవితంలో కూడా చాలా బరువులు మన జీవిత ఓడలో మనం పెట్టుకొని సాగుతూ ఉన్నాం. ఆ బరువులు ఏవంటే దేవుణ్ణి కాకుండా, దేవుని వాక్యాన్ని కాకుండా ఈ లోక సంబంధమైన ఆచారాలను, పద్ధతులను, వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, ఎక్కడో విన్నానండి, ఎక్కడో చూశానండి, ఇలా చేయాలంటండి, ఇలా చేస్తే మంచిగా జరుగుతుందండి అంటే నువ్వు ఆ మాటలను గౌరవిస్తున్నావనే కదా, ఆ మాటలకు నువ్వు విలువిస్తున్నావనే కదా. దేవుని ప్రక్కన పెట్టి మనం చేసే ఏ పద్ధతి అయినా ఇట్ ఈస్ లైక్ అ వెయిట్. అది నీ జీవితంలో ఒక బరువు లాంటిది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ముందు దాన్ని తీసి పడవే. వాట్ ఈజ్ అన్ ఐడల్? విగ్రహము అంటే ఏంటంటే దేవుని కంటే ఎక్కువ మనం దేనికి భయపడతామో అదే విగ్రహం అంట. దేవుని కంటే ఎక్కువ దేనికి భయపడతాం, దేవుని కన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తామో అదే విగ్రహం. దేవుని కన్నా ఎక్కువగా దేని గురించి ఆలోచన చేసి సేవ చేస్తామో అదే విగ్రహం. కొన్నిసార్లు అది మనుషులు అవ్వచ్చు, కొన్నిసార్లు అది ధనం అవ్వచ్చు, కొన్నిసార్లు మన ఉద్యోగము అవ్వచ్చు. ఇట్ మే బి ఎనీథింగ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు పడగొట్టాలి, నీవు నరికివేయాలి. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే కడుగబడిన వారినే వాడుకుంటాడు. హల్లెలూయా. కొన్ని కంపెనీస్లో మీరు చూడండి, చేతులు కడుక్కొని శానిటైజ్ చేసుకుంటే కానీ లోపలికి రానివ్వరు.
కొన్ని మందులు తయారు చేసే కంపెనీస్ ఉంటాయి, ఫార్మస్యూటికల్ కంపెనీస్ అంటారు. ఆ మందులు తయారు చేసే కంపెనీస్ లోపలికి వెళ్ళే వారికి తలకి కూడా మొత్తం అన్నీ ప్యాక్ చేసి పడేస్తారండి తెలుసా. వాళ్ళు వేరే ఏప్రన్ వేసుకోవాలి, వాళ్ళ చెప్పుల దుమ్ము కూడా ఆ మందులకు అంటకూడదని అక్కడ కూడా వేరేవి తొడుక్కోవాలి, చేతులకి గ్లవ్స్ వేసుకోవాలి. తల వెంట్రుకలు ఏమైనా ఊడి మళ్ళీ ఆ మందులు తయారీలో ఏమన్నా ఇవి కలుస్తాయేమో అని తలకి కూడా క్యాప్ పెట్టేసుకొని, ఒక మాటలు చెప్పాలంటే వీరి దేహం నుండి ఒక్క మలినం కూడా వాటికి అంటకుండా ఉండేటట్లుగా స్టెరిలైజ్డ్, వీళ్ళు చాలా పరిశుభ్రంగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆఫ్టర్ ఆల్ ఒక మందుల తయారు చేసే కంపెనీలోని అన్ని జాగ్రత్తలు తీసుకుంటారే. డాక్టర్స్ మనకు తెలిసి ఒక ఆపరేషన్ చేయాలంటే ఆ డాక్టర్ వాడే కత్తుల దగ్గర నుండి నీడిల్స్ దగ్గర నుండి అన్నిటినీ స్టెరిలైజ్ చేసి పెడతారు. ఆ థియేటర్లోకి వెళ్ళే డాక్టర్స్ ఏంటి, నర్సెస్ ఏంటి, అందరు కూడా ఒక వేరే వస్త్రధారణలో వాళ్ళు వెళ్తారు. చాలా పరిశుభ్రంగా ఉండాలి ఆపరేషన్ జరిగేటప్పుడు, పేషెంట్కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదని. జీవము కలిగిన దేవుడు కూడా కోరుకుంటున్నాడు మనము పరిశుద్ధంగా ఉండాలి, కడగబడిన వారముగా ఉండాలి. మనలో ఏమైనా మలినాలు వచ్చినా ఎప్పటికప్పుడు వాటిని తీసివేసుకుంటా ఉండాలండి. హల్లెలూయా. ఈ ప్రార్థన వీరుల సదస్సు ఎందుకంటే టు అన్లోడ్. మనలో కొన్ని ఉన్నాయి దేవునికి ఇష్టం లేనివి, దేవుని మనకి దూరపరిచే కొన్ని ఉన్నాయి, వాటిని తొలగించడానికి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని నాకు చూడాలని కూడా అనిపించట్లేదు అంటున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఎందుకంటే అలా అన్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఉంది కదా బైబిల్లో. నాకు మిమ్మల్ని చూడాలనిపించట్లేదు, నా కన్నులు కప్పుకుంటాను, మీరు ప్రార్థన చేసినా నేను ప్రార్థన వినను అంటున్నాడు ప్రభు. ప్రేమ కలిగిన దేవుడు ఇంత కఠినంగా ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు నీతి న్యాయముల విషయంలో, పరిశుద్ధత విషయంలో ఆయన రాజీ పడేవాడు కాదు. హీఈస్ వెరీ అన్కాంప్రమైజింగ్ ఇన్ హిస్ క్యారెక్టర్. రాజీ పడాడు దేవుడు. పోతే పోన్లే, ఎలా ఉన్నా పర్వాలేదులే, నా బిడ్డల్ని అంగీకరిస్తాను అనుకోడు. మీరు ముందు కడుక్కోండి, నా రక్తాన్ని మీ కొరకు కార్చాను, నా రక్తము మీ కొరకు అందుబాటులో ఉంది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీ రక్తం కార్చుకోక్కర్లేదు మీ పాప క్షమాపణ పొందుకోవడానికి, మీరు బలవ్వక్కర్లేదు మీ పాపాలు తొలగించుకోవడానికి. నా రక్తములో మీ పాపాలు కడుక్కోండి, నన్ను క్షమాపణ అడగండి చాలు. అప్పుడు నేను మీ వైపు చూస్తా, అప్పుడు నేను మీ ప్రార్థన వింటాను. దేవుడు చెప్తున్న మాటలు, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవుని ఎదుటకి మనం వచ్చాము, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మన జీవితంలో ఏం కనబడుతున్నాయి? ఆయనకి దుష్క్రియలు కనబడుతున్నాయా, సత్క్రియలు కనబడుతున్నాయా? మన పరిశుద్ధత ఆయనకు కనబడుతుందా, లేకపోతే అపరిశుద్ధంగా మురికిగా పాపంతో జీవిస్తూ విగ్రహాలు పెట్టుకొని మన జీవితంలో దేవుని ఎదుటకి మనం వచ్చామా? దేవుడు అంటున్నాడు మీరు కడుగుకొనండి, మీరు కడగబడాలని నేను కోరుకుంటున్నాను. సరే, గిద్యోను దేవుడు చెప్పిన మాటను బట్టి అన్నిటిని తీసేశాడండి. విగ్రహాలు తీసివేశాడు, తొలగించాడు, వాటిని నాశనం చేశాడు. దేవుడు ఇంకో మాట కూడా చెప్పారు, వాటిని తీసేసి 26వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం, తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను, నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి. నీవు వేటికి విలువ ఇస్తున్నావో, ఏ విగ్రహాలను నీ ముందు చేసుకొని పెట్టుకొని వాటిని రోజు చూసుకుంటూ ఆరాధిస్తున్నావో వాటిని ప్రక్కకు తీసేసి ఆ స్థానంలో దేవుని పెట్టి, వెన్ యు పుట్ గాడ్ ఇన్ ద రైట్ ప్లేస్, దేవుని ఆయన స్థానంలో పెట్టి ఆయనకి ఇవ్వవలసిన విలువ ఆయనకి ఇచ్చినప్పుడు మన జీవితంలో అన్ని పరిస్థితులు చక్కబడతాయి. హల్లెలూయా. దేవుని స్థానంలో దేవుని పెడితే మిగతావన్నీ దేవుడు చక్కపరుస్తాడండి. చాలామంది ఇళ్లలో, కుటుంబాలలో పరిస్థితి ఏంటంటే, ఏ స్థానంలో ఉండాల్సినవి ఆ స్థానంలో ఉండవు. పిల్లలు తల్లిదండ్రులకు చెప్తా ఉంటారు, మీరు ఇలా చేయండి అలా చేయండి అంటే, పెద్దల మాట పిల్లలు వినాల్సింది, పిల్లల మాటలు అది క్రమం కాదు, అది వాక్యానుసారమైన క్రమము కాదు.
లేకపోతే డబ్బు విషయంలో ఇష్టానుసారంగా దూబరా చేస్తూ ఉంటారు, లేకపోతే విలువలు ఉండవు, సరైన ప్రార్థన ఉండదు, కుటుంబంలో సరైన క్రమం ఉండదు. ఎవరు చూసినా అంటారు వీళ్ళు ఇంట్లో ఏంటండి అసలు ఆర్డరే లేదే, ఇంట్లో పద్ధతిగానే లేరేంటంటే దేవుని స్థానంలో దేవుని పెట్టకపోతే మిగతా ఆర్డర్ అంతా తప్పిపోతుందండి. దేవుని స్థానంలో ఆయనకి మొదటి స్థానం ఇవ్వకపోతే మిగతావన్నీ మన జీవితంలో అవకతవకలు, బ్యాలెన్స్ పోతుంది అంతే. జీవితంలో బ్యాలెన్స్ పోయిందంటే అంత ఇంబ్యాలెన్సే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు గిద్యోనుతో, నీవు నన్ను ఘనపరచు, నా స్థానము నాకు ఇవ్వు, ఆ విగ్రహాలు తొలగించు, అప్పుడు నీ పట్ల నేను కార్యము చేస్తాను. గాడ్ యూజెస్ క్లెన్స్డ్ పీపుల్. ఈ ఉదయకాల సమయంలో దేవా నన్ను వాడుకో అని నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు అంటాడు, నా బిడ్డ ముందు నువ్వు కడగబడు. ఇఫ్ యు ఆర్ నాట్ క్లెన్స్డ్ ఐ కెనాట్ యూజ్ యు. నీవు కడగబడకపోతే నేను నిన్ను వాడుకోలేను. ఆ కార్యం చేసిన తర్వాత మనకు తెలుసు, ఇవంతా చెప్పడానికి సమయం లేదు, కానీ అనేక వేల మంది ఇశ్రాయేలీలు మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఒక టెస్ట్ పెట్టమంటారు. ఆ టెస్ట్ పెట్టిన తర్వాత కేవలం 300 మందితో మిడతల దండంత విస్తారమైన మిద్యానీయులపై దేవుడు తన ప్రజలకు జయము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి సంఖ్యతో పని లేదండి. గాడ్ డస్ నాట్ లుక్ ఎట్ మెజారిటీ. చాలాసార్లు అనుకుంటా ఇంతమంది ఉంటేనే, నాకు ఇంతమంది లేరండి బంధువులు, నాకు కొంతమందే ఉన్నారు, ఏం పర్వాలేదు, దేవునికి సంఖ్యతో పని లేదు. ఇంత డబ్బు లేదండి, నాకు ఇంతే ఉంది, ఏం పర్వాలేదు, దాని మీద దేవుని ఆశీర్వాదం ఉంటే చాలు. నాకు ఇంత ఆరోగ్యం లేదండి, ఇంతే ఉంది, ఉన్న ఆరోగ్యంతోనే దేవుని కొరకు రా, దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో మోకాలే, ఉన్నదాన్ని దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదించి అధికం చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు 10,000 రూపాయలు ఇవ్వాలని ఉందండి కానుక, కానీ నా జీతమే 10,000 రూపాయలండి. దేవుడు అంటాడు, ముందు నీకు ఎంత ఉందో దానితో నన్ను గణపరచడము ప్రారంభించు. మరి కొంతమంది అంటారు, మా ఇంట్లో ఇంత పెద్ద పెద్ద గదులు ఉంటాయండి, ఒక గదిని ప్రార్థనా గదిగా పెట్టేద్దాం అనుకుంటున్నానండి. దేవుడు అంటాడు, నీకున్న ఒక్క గదిలో ఒక మూలకెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. కీప్ ఇట్ యాజ్ అ ప్రేయర్ కార్నర్. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఒక మూలని ఇంట్లో ప్రతిష్ఠించుకో. శాస్త్రవేత్తలు ఏమంటారంటే, ఏదైనా ఒక పనిని కాన్సన్ట్రేషన్తో చేయాలంటే దాని కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలంట. కొంతమంది చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర మోకాళ్ళు వేస్తూ ఉంటారు ప్రార్థన చేయడానికి. అట్లాని మందిరంలో నా చైర్ ఎప్పుడు అదే అండి, అక్కడికి ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళతో ఫైటింగ్ చేస్తాను అనొద్దండి. ఇంటి దగ్గర సంగతి చెప్తున్నా, ఇక్కడ మనం రిజర్వ్ చేసుకుంటే కష్టం, ఎందుకంటే కొన్ని వేల మంది దేవుని సన్నిధానానికి ప్రతి ఆదివారం వస్తుంటారు. మీ ఇంటి దగ్గర ఫైండ్ అ కార్నర్, ఫైండ్ అ టైం. మీ ఫోన్లో ఒక రిమైండర్ పెట్టుకోండి, ప్రతిరోజు ఈ సమయానికి ప్రార్థన సమయం. రిమైండర్ మనం పెట్టుకుంటాం కదా, ఉదయం నిద్ర లేవడానికి పెట్టుకుంటాం కదండి, అలారం పెట్టుకుంటాము. అలాగే ప్రార్థన కొరకు ఒక రిమైండర్ పెట్టుకోండి. ఆ టైంకి మీరు వెళ్ళి ఇంటిలో ఒక మూల, ఒక స్థలంలో, ఒక నిర్దిష్టమైన సమయంలో మీరు వెళ్ళి ప్రార్థనలో గడపాలి. దేవునితో అనుదినము సహవాసం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన జీవితంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవుల జీవితాలలో శక్తి కలిగిన కార్యాలు ఏమి జరగట్లేదు. చాలా బలహీనులుగా, ఓడిపోయిన వారిగా, ఇందాక మనం చదివినట్లు మిద్యానీయులు ఇశ్రాయేలీలను మొత్తానికే అణగద్రొక్కుతా ఉన్నారంట. ఇశ్రాయేలీల యొక్క శ్రమనంతా దోచుకొని వెళ్ళిపోతా ఉన్నారు. వారు మౌనంగా ఉండకుండా దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు మౌనముగా లేడు. దేవుడు తన పట్ల, ప్రజల పట్ల మౌనంగా ఉండేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా అది? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ దేవుడు మౌనంగా ఉంటాడని అనుకుంటున్నావా? కార్యాలు చేయడంలో ఆయనను మించిన వారు లేరండి. హల్లెలూయా. అద్భుతాలు చేయడంలో ఆయనను మించిన వారు లేరు. తన ప్రజలు మొరపెట్టినప్పుడు వారికి అద్భుతమైన విధానంలో జవాబులు ఇచ్చే వారిలో దేవునికి సాటి అయిన వారే లేరు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మౌనంగా ఉంటాడా? నువ్వు మొరపెడితే ఆయన మౌనంగా ఉంటాడా? ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన వీరుల సదస్సుకు వచ్చిన మనము ఏ పరిస్థితిలో ఉన్నామో ఉన్నది ఉన్నట్లు దేవునితో చెప్దాం. మన పరిస్థితి మొరపెట్టుకుందాము, ఎలుగెత్తి ఏడుద్దాం దేవుని సన్నిధిలో, ఆయన జవాబిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. గిద్యోను దేవునితో చెప్తున్న మాట, అయ్యా నువ్వు చేసిన అద్భుత కార్యాలు ఏమయ్యాయి? నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ జీవితం కూడా ఒక హాస్యాస్పదంగా, ఇతరులు నేను చూసి నవ్వుకుంటున్న పరిస్థితులు నీ బ్రతుకుందేమో.
అణగారిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుని సన్నిధిలో మొరపెట్టుకో. ప్రభువా, ఇదిగో అయ్యా నా స్థితి, ఇదిగో అయ్యా నా గతి, నాకు సహాయం చేసేది నువ్వే ప్రభువా. ఇశ్రాయేలీయులు మొరపెట్టుకున్నారు, వారి మొర దేవుడు విన్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని దేవుడు మాట్లాడాడు. నువ్వు బలహీనురాలివి, బలహీనుడవు కాదు కాదు. మోకాళ్లపై దేవుని సన్నిధిలో నీవు ప్రార్థిస్తుండగా ఆయన బలాన్ని నీవు పొందుకుంటున్నావు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా ఒక్క మాట పలికిన చాలు, అయ్యా ఒక్క మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా రోగములు, మా రుగ్మతలు, మా సమస్యలు, ఆ కష్టాలు ఉన్నట్లుగా నీ సన్నిధిలో చెప్పుకోవాలని మేము వచ్చాం ప్రభా. మా మానసిక స్థితి, మా ఆలోచనలు, మా హృదయ స్థితి బాహాటంగా నీ వెరిగిన దేవుడో ప్రభా, నీ సన్నిధిలో చెప్పుకుంటున్నామయ్యా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. మేము పరిపూర్ణం కాదయ్యా, మనుషులకు కనిపించినంత మంచి వారం మేము కాదు ప్రభా. మా లోటుపాట్లు నీ సన్నిధిలో సవరించబడాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. మా హృదయాలను కడగండి, మా గృహాలను కడగండి. ఆనాడు గిద్యోనుకు విగ్రహాలు తొలగించమని నువ్వు చెప్పావు నాయన, ఆ తర్వాత విజయం వచ్చింది. మా జీవితాలలో మేము ఉంచుకున్న విగ్రహాలు, వేటిని మేము ఎక్కువ ప్రేమిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, అభిమానిస్తున్నామో, వేటికి ఎక్కువ భయపడుతున్నామో, వేటిని ఎక్కువ సేవిస్తున్నామో వాటిని తీసి ప్రక్కన పెట్టి నీ స్థానము నీకు ఇవ్వడానికి మాకు సహాయం చేయి ప్రభా. నేను ఎలా ఘనపరచాలో మాకు నేర్పించండి, నేను ఎలా ప్రేమించాలో మాకు నేర్పించండి, నేను ఎలా మెప్పించాలో మాకు నేర్పించండి. ఈ ప్రార్థన వీరుల సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రార్థన ఆత్మతో మీరు నింపండి. ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రార్థన ద్వారా, మోకాళ్ళ జీవితము ద్వారా అనేకమైన విజయాలు మేము చూచినట్లు నీ కృప మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.